జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. డిసెంబర్ 1 తారీఖు మహాలక్ష్మి అరిగే మహిపాల్ గారు మాట్లాడవలసిందే విజ్ఞప్తి. ఈరోజు మాలల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాలల టైగర్, మాలల ఉద్యమ నాయకుడు, ఇప్పుడే కాదు కాకా వెంకటస్వామి నుంచి మాలలకి గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకున్న వాళ్ళ కుమారుడైనటువంటి గడ్డం వివేక్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ స్టేజ్ పైన ఉన్న నాయకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, సరే ఈ కార్యక్రమానికి డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జన కోసం సమాయత్తం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాత్రి అన్ని మండలాలు తిరిగి డిసెంబర్ 1 నాడు అత్యధిక సంఖ్యలో హాజరై మన మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుకుంటూ సరే ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. విశ్వరత్న ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాల ఉద్యమ పోరుబాటలో అమరుడు పివి రావు గారు, మాల యావత్ భారతదేశానికి పూజ్యులు గౌరవనీయులు వెంకటస్వామి గారికి మరియు ఆవుల బాలనాథం గారికి అందరికీ జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఒక 2 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రియతమ నాయకుడు వివేక్ వెంకటస్వామి గారికి మరియు సభా కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మహిపాల్ గారికి మరియు అడ్వకేట్ హైకోర్టు తల్లమల హసన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జై భీమ్లు తెలియజేస్తూ, ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా మాలల మీద విషం చిమ్ముతున్న మందకృష్ణ మాదిగ ఒక రకంగా ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు, అన్ని రంగాల వర్గాల వారికి మాలల మీద ఒక భయంకరమైన అభాండం వేసి మాలలు నిజానికి అమాయకులు. మాలలు తన జీవన విధానంలో తన పని తాను చేసుకుంటూ ఎవరి తెరువు పోకుండా వాళ్ళ జీవనం సాగిస్తుంటే వాంటెడ్లీగా 30 సంవత్సరాలుగా వాళ్ళ రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ ఫలాలను దోసుకుపోయిరని ఒక కుట్రపూరితమైన ప్రచారం చేస్తూ ఈరోజు మాలలను ఒక రకంగా అణిచివేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మాలల సంస్కృతి మీద, మాలల సాంప్రదాయాల మీద, మాలల జీవన విధానాల మీద భయంకరమైన విషయం చిమ్ముతూ దాడి చేస్తున్న ఈ క్రమంలో ఈరోజు మనం మేల్కొని బయటికి కనుక రాకపోతే భవిష్యత్ తరాలలో మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా వచ్చే ప్రమాదం ఉంది. కనుక దయచేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు రాబోయే మిగతా వాళ్ళకు కూడా ఈ క్రమంలో మనం ఏం చేయాలంటే హైదరాబాద్లో జరగబోయే డిసెంబర్ 1 మాలల సింహగర్జనకు పల్లె పల్లెన, గ్రామ గ్రామాన, వాడవాడన భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ మీటింగ్లో వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఒక వాహనం తీసుకొచ్చే బాధ్యతగా తీసుకొని బయలుదేరి ఈ క్రమంలో మన ప్రియతమ నాయకుడు తీసుకున్న ఛాలెంజ్కి తగ్గట్టుగా మనందరం కూడా కష్టపడి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఏంటంటే నిజానికి మన తాత ముత్తాతలు ఆ రోజు మనకు తెలంగాణ స్వతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17. అంతకుముందు మాలలైనా, మాదిగలైనా, కొర్మలైనా, గుల్లలైనా ఎవరైనా నిజాం దగ్గర బానిసత్వంతో పనిచేసేది తప్ప అంతకుముందు పెద్ద తెలివితో చదువుకున్న వాళ్ళు లేరు. ఆ చదువుకున్న వాళ్ళు ఎవరంటే అగ్రవర్ణాలే ఉండరు. అటువంటిది తర్వాత క్రమంలో మాలలు చదువుకొని మమ్మల్ని ఎదిగి దోపిడీ చేసి మాకు అన్యాయం చేసిరంటే మీకు అవకాశం అప్పుడే వచ్చింది, మాకు అవకాశం అప్పుడే వచ్చింది. ఏ రకంగా మిమ్మల్ని దోపిడీ చేయగలిగినాం, ఏ రకంగా మీకు అన్యాయం చేయగలిగినాం, ఇది ఒక సవాల్గా మనం ప్రశ్నించాలి. ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు
రాబోయే తరం కోసం మనం ఆలోచించాలి. ఇప్పటి వరకు పరిస్థితులు ఏదేమైనప్పటికీ కూడా విద్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా భవిష్యత్ తరాలు చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కనుక ఐక్యంగా మనందరం బయటికి కదిలి రావాలి. ఆ రోజు మాత్రమే మనం ఏదైతే ఈ రాజకీయ పార్టీల నాయకులకు మాలల యొక్క సత్తా ఏంది, మాలల యొక్క ఏంది అనేది ఒక రకంగా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. జై భీములు. ఎందుకంటే సార్ ముఖ్యమైన సమయం తర్వాత మాట్లాడదాం. మన దుర్గయ్య గారు ఒక చిన్న పాట పాడతారు. ఒకరి సభకు నమస్కారం. ఇంతకుముందు కన్నయ్య చెప్పినట్టు మనం బాంఛని బతుకుల నుంచి బయటకు వచ్చాం. వాళ్ళు అంటారు ఏంటంటే మేమంతా బానిసలం, మీరంతా ఉన్నోళ్ళు అంటారు. వాస్తవానికి ఎవరు బానిసలు ఎవరు ఉన్నోళ్ళు వాళ్ళకి ఎరికే. ఎందుకంటే వాస్తవానికి ఎట్టి కాదు వాళ్ళు చేసి మనం ఎట్టి చేస్తున్నాం. చదువు మేధస్సు, చదువుకోవాలని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొత్తుకుంటూ చదువుకుంటే బాగుంటారా అని. కానీ మనం ఏం చేస్తే కన్నా చదువులే మన మీద ఎత్తిపోత పథకం తయారు చేస్తున్నారు వాళ్ళు. అందుకే పనికి వస్తారు కానీ చదువు లేదు వాళ్ళ దగ్గర. అందుకనే ఒక పాట మహాకవి రాసిండు, 2 నిమిషాలు మాట్లాడతా. కూలీ చేసే కూలన్నా నువ్వు కుమలాబోకురో, ఈ కలిగినోళ్ళ రాజ్యంలోనా నీ కడుపే నిండదురా, నీ డొక్కే నిండదురా. కూలీ చేసే కూలన్నా నువ్వు కుమలాబోకురా, ఈ కలిగినోళ్ళ రాజ్యంలోన కడుపే నిండదురా, నీ డొక్కే నిండదురా. నీ తాత తండ్రుల కాలమంతా తల్లాడి నిండురన్నా, నువ్వు పుట్టి పెరిగిన కాలమంతా పుట్టెడు శోకమురన్నా. నీవు కండలు కరిగించినా నీ కష్టాలు తీరలేదు, నీవు గుండెను దించుకున్నా నీకు గంజైన దొరకలేదు. నీ భుజ బలముతో సిరి సంపదాలన్నీ సృష్టించుకున్నావురన్నా, నీ తాతల నుండి సచ్చేదాకా ఎట్టి ఎస్టివిరన్నా. కూలీ చేసే కూలన్నాను కుమలాబోకురా, ఈ కలిగినోళ్ళ రాజ్యములోన కడిపే నిండదురా, నీ డొక్కే నిండదురా. అర్ధరాత్రి వేళ వచ్చిందిరా మన ముద్దుల స్వాతంత్రం అన్నా, అది అందరి సొత్తురనో మరి కొందరి పాలాయరా, అది అందరి సొత్తురనో మరి కొందరి పాలాయరా. అందుకనే మనమంతా ఏకదాటిగా పనిచేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకుడు, భువనగిరి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ కుషంగల రాజు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై భీమ్, జై మాల, జై మాల. ఈరోజు తురకలపల్లి మండల కేంద్రంలో డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జన కోసం ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరుని సోదరీమణులని ఏకతాటిపై నడిపించడానికి మరి డిసెంబర్ 1వ తారీఖు జరగబోయే మీటింగ్ కంటే ముందు మనందరినీ కూడా ఉత్సాహపరిచి మమేకం చేసి మరి ఆ యొక్క సభను విజయవంతం చేసే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేకు వెంకటస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వచ్చినటువంటి మాల సోదరులకి, మాల సోదరీమణులకి, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, ఈరోజు మరి ఇక్కడ ఈ యొక్క తురకపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క మీటింగ్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనేది మీ అందరూ కూడా తెలుసు. కానీ గత కొంతకాలం నుంచి ఈ యాదాద్రి జిల్లాలో మరి ఉన్నటువంటి గ్రామాలకి మేము వెళుతూ డిసెంబర్ 1వ తారీఖు నాడు జరగబోయే మరి మాల సింహగర్జనను విజయవంతం చేయడానికి మా వంతుగా మేము మరి గ్రామాన తిరుగుతూ మరి మోటివేషన్ మీటింగ్లు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ మనం డిసెంబర్ 1వ తారీఖు నాడు
అది మీటింగు సింహగర్జన అనేది ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా మనకు అవగాహన కలగాలి. ఎందుకంటే మరి వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ గారు మాకు వర్గీకరణ కావాలి, మాకు ఎక్కువ పర్సెంటేజ్ కావాలి, మాలలు తెలంగాణ రాష్ట్రంలో లేరు, మరి మాదిగలమే మేము ఎక్కువ ఉన్నామని చెప్పేసి వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి మొన్న సుప్రీంకోర్టు మరి అంటే సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది, మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి అప్పగించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మరి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు మరి అందరికీ కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఆయన మరి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో నేను వర్గీకరణ చేపడతానని చెప్పి చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత మరి మన నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఈ గవర్నమెంట్లో. నిజానికి కూడా ఈరోజు సంతోషకరమైన విషయం, మరి పార్టీని కూడా పక్కకు పెట్టి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఈరోజు మన దగ్గరికి వచ్చి మనల్ని మమేకం చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా కూడా ఉన్నది. ఇలాంటి నాయకులు ఇంకా కూడా ముందుకు రావాలి. వర్గీకరణ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి ఇంకా నాయకులు రావాలి. కాబట్టి మనం అందరం కూడా అది రావాలంటే, గవర్నమెంట్ కళ్ళు తెరవాలంటే, మాలలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు, వాళ్ళకు కూడా సముచిత న్యాయం కల్పించాలంటే మరి రేపు జరగబోయే డిసెంబర్ 1వ తారీఖు నాడు ఛాయశక్తుల ఇంటింటికి కూడా మనం అందరం కదిలి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి జై. ఒకసారి నినాదం ఇస్తే బాగుంటుంది. జై మాల అంటే జై జయమాల, జై బడి జై భీమ్. జై భీమ్ అంటే మన కూతలో కొంచెం తక్కువ ఉంది కాబట్టి దయచేసి అన్నలు కూటగా అనాలి. జై మాల, జై మాల. ఈ నినాదము మరి ఢిల్లీ వరకు పోవాలని అనుకుంటున్నాం. మన పెద్దలు మన ప్రాంతానికి వచ్చే అన్నగారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఒక నిబంధన షరతు పెట్టింది. ఎందుకంటే మీలో ఎంతమంది మాల ఉన్నారు, మీ దమ్మెంత చూస్తారు, రేపు డిసెంబర్ 1న ఒక షరతు పెట్టారు. మరి మస్తు చెప్తారే, మరి మీరు చాలామంది ఉన్నట్టు కదా, మరి ఎక్కడో ఏ ప్రాంతంలో ఉన్నాం మనం, మన పనులలో మన వృత్తిలో మనం ఉన్నాం. కానీ ఎందుకు మనం వస్తలేమంటే మనలో ఐక్యత అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా చూద్దాము ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, మన మీద ఏ కక్ష సాధింపు చేస్తుంది, మనపై ఎలాంటి శ్రద్ధ విధిస్తే మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు సమయం ఆసనమైంది. ఎందుకంటే మరి రేపు రాబోయే తరుణము, రేపు రాబోయే కాలానికి మంచి సమయం వచ్చింది. ఎందుకంటే మన పిల్ల కానీ మనకు కానీ ఇప్పుడు సాధించకపోతే మళ్ళీ ఎప్పుడు రాదుగా. ఒకసారి మనం డిసెంబరు మన దమ్ము చూపించకపోతే మనం బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఏమంటారు, మేము వర్గీకరణలో ముందంజలో ఉన్నాము, మాకు కావాలి అని వాళ్ళు కొట్లాడుతారు. చెప్పుకు పన్ను అంటారు, చెప్పుకు పింఛన్ అంటారు, డప్పు పింఛన్ అంటారు. మరి మనకి ఎలాంటి పింఛలేవు కదా, మనం కేవలం వ్యవసాయం నమ్మకం బతున్నాం మనం. అందుకని మనం దయచేసి రేపు జరగబోయే డిసెంబర్ 1న పెద్ద ఎత్తున మనం వాళ్ళంతా ఉద్యమించి ముందు వాళ్ళకి కోరుకుంటాను. ఎందుకంటే అన్నగారు మంచి ఆశ మన ప్రాంతానికి వచ్చారు. కానీ మరి వారికి ఉన్న ఆశ మంచిది. ఒక ప్రభుత్వం స్థానం ఉండి కూడా ఈ మంచి అవకాశం తీసుకున్నందుకు అన్నగారికి మరి ధన్యవాదాలు. ఎందుకంటే మనమంతా ఏకతాటి మీద మన ప్రాంతం అంతా ఒకటై మాల ఉద్యమించి ముందు వాళ్ళని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ముగిస్తా. జై భీమ్. జై భీమ్, జై మాల. ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో మాల ఉద్యోగుల సమావేశానికి మనకు ఇదివరకున్న పివి రావు మిగతా పెద్ద నాయకుల కంటే మనకు పెద్ద దిక్కు అనేటువంటి మన ఎమ్మెల్యే గారు గడ్డం వివేక్ గారికి నేను ప్రత్యేకంగా, ఎందుకంటే ఇంత గవర్నమెంట్లో ఉండి మంచి ఇదిగా ఉండి కూడా ఈ ధైర్యం చేసి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా 2 చేతులా జోడించి మరీ 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 నేను నమస్కారాలు తెలుస్తూ, అదేవిధంగా అడ్డగూడు నుంచి కానీ గ్రామా నుంచి మండలి నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ నా యొక్క చేతులతో నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనము ఈ ప్రకారంగానే
అయితే ఇంకెక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దుగాల డిసెంబర్ 1 నాడు హైదరాబాద్లో జింకానా గ్రౌండ్లో జరిగే సభకు మాలలో ఏ ఊర్లో అయితే ఉన్నారో ఈ ఉన్నటువంటి ఒక 10 మందికి ఒక ఊరు చేసుకొని ఊర్లు కేటాయించుకొని ఆ ఊరు నుంచి కదిలించే ప్రయత్నం చేస్తేనే అక్కడ ఉన్నటువంటి 30 లక్షల మంది మన గ్రామాన కదిలి ఆ జింకానా గ్రౌండ్ నిండి 30 లక్షలు నిండితేనే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. అప్పుడు కానీ వెనుకబడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా మన నాయకులు మన వాళ్ళు సార్లాగా ఇప్పుడు పెద్ద సార్ లాగా అందరు ఉండబట్టికేనే ఆయన హైకోర్టు తీర్పు రాగానే ఎంబటే నేను అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి నేను చేస్తా అని చెప్పింది. ఎందుకు ఇన్ని రోజులు కాలయాపన చేస్తున్నారంటే మన నాయకులు ఇసంటి నాయకులు ఉండబట్టికేనే ఆయనకు అదురు పుట్టి ఇవాళ చేయలేకపోతుంది. కాబట్టి మనకు మంచి అవకాశం వచ్చింది. గ్రామాన తిరిగి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రామాన తిరిగి మన 30 నాడు డిసెంబర్ 1 నాడు మన సభను విజయవంతం చేస్తేనే ఢిల్లీ దాకా ఇవాళ తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకు పీఠాలు కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంకెందుకంటే మాట్లాడే వాళ్ళు ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి సమయం కూడా ఎక్కువైంది. కాబట్టి సార్ కూడా ఎందుకంటే ఓపికతోటి నేను 30-35 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా. కానీ సారు ఓపికకు నిజంగా చెప్పాలంటే ఇలా ఎంత ఇదంటే సార్ రాగానే చెప్పిండు తొందరగా ఓడిపియండి, నేను సీఎం తోటి నేను టైం తీసుకున్నా అని చెప్పిండు. అయినా కూడా ఎంత ఓపికతో ఎందుకంటే ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు చేసుకుంటూ మాకు పెద్ద దిక్కు అయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద దిక్కు సార్కి మరీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మా మాల సోదరులం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ డిసెంబర్ 1 నాడు ప్రత్యేకంగా ధన్యవాదాలను మనవి చేసుకుంటూ జై మాల జై మాల గడ్డం వివేక్ గారి నాయకత్వం గడ్డం వివేక్ గారి నాయకత్వం. సభ అధ్యక్షులు మరియు మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వివేక్ గారికి నా శుభాభివందనాలు. మరి అట్లాగే వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వచ్చిన ఇక్కడ ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉద్యోగులకును మరి మాల సోదరుమణులందరికీ కూడా నా శుభాభివందనాలు. అయితే ముఖ్యంగా మన రిజర్వేషన్ గురించి మరి మన సోదరులు మాదిగలు మాట్లాడుతున్న విధానము అయితే ఇక్కడ మాల సోదరులు ఎవరైతే ఉన్నారో మంచి చదువులో మేధాసులో అన్ని విధాలుగా రాణించి ఉద్యోగాలు పొందినప్పటికీ వారు చదవక వారు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళ మీద అయ్యడం వాళ్ళకు మా గుంజుకునుడు అనడం అది సమంజసం కాదు వారికి. మరి అట్లాగే మన సమస్యలన్నీ కూడా మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మరి వివేక్ గారు మన మాల సోదరుల సమస్యలన్నిటిని కూడా ఎస్సీ వర్గీకరణ గురించి కానీ అన్ని విషయాలలో మరి మన సమస్యలన్నీ మోసుకుంటూ మనకు అండదండలుగా ఉండి మనలను ముందుకు నడిపిస్తున్నందుకు వారికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఎస్సీలు అంబేద్కర్ గారు ఆనాడు రచించిన రాజ్యాంగ ప్రకారం కావాలని మనం ఈ మాల సోదరులందరం కూడా కొట్లాడుతున్నాం. అయినప్పటికీ వారు గుంజుకున్నారు, ఇది అన్యాయం అది ఇది అనే వాళ్ళు చాలా పకడ్బందీగా మన మీద ఫైట్ చేయడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం మూలకున్నాం, ఇంట్లో కామ్గా ఉన్నాం. అయితే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి రెచ్చిపోయి మన మీద ఈ లేనిపోని చెప్పుకుంటూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ మరి మన రిజర్వేషన్కు ఆటంకపడుతూ ఉన్న వాటి గురించి మరి దీన్ని మనం అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మరి రేపు జరగబోయే బహిరంగ సభలో డిసెంబర్ 1న అందరూ కూడా ఇంట్లో ముసలోళ్ళు కానీ చిన్న ముసలోళ్ళ కాంచె కానీ వచ్చి 30 లక్షల మంది జనాభాను చూపించి మనం సత్తా సాధించుకొని మన సభను విజయవంతం చేసుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై మాల, జై భీమ్, జై భీమ్.
ఉద్యోగ సంఘ నాయకులు చింతమల్ల కృష్ణ గారు మాట్లాడుతున్నారు. అందరికీ జేబీఎంలు మాల సోదరులకు ఆత్మీయులకు అందరికీ ఒకటి శ్లోకం. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల. ముఖ్యంగా ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న మైపాల్ గారికి, ముఖ్య అతిథిగా విచేసిన గడ్డం వివేక్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ ముందున్న ఉద్యోగులకు, మహిళలకు, పురుషులకు, మాల ఆత్మీయ బంధువులకు అందరికీ జేబీఎంలు తెలుపుకుంటూ డిసెంబర్ 1వ తారీఖు నాడు భారీ ఎత్తున పిల్ల జల్ల అందరూ, ముసలి ముత్క అందరూ బయలుదేరి హైదరాబాద్ జింకానా గ్రౌండ్ను చూపించాలి. హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ నీలిమయమైన జెండా పడాలి, అదే మాల సోదరుల పిడికిలు పడాలి. దీనికి మనకొకటే నినాదం, డిసెంబర్ 1 ఇప్పటి నుంచి మనం భారీ ఎత్తున ఊర్లల్లో కానీ, తాలూకాలలో కానీ, జిల్లాలలో కానీ మన సోదరులందరినీ కలుపుకొని డిసెంబర్ 1వ తారీఖు టార్గెట్గా పెట్టుకొని వెళ్ళాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ జేబీఎంలు తెలియజేసుకుంటూ జై మాల, జై మాల. నిన్ను ఎవరు చదువుతాడు మరి ఆ విషయాన్ని మర్చిపోతున్నావు మరి. కాబట్టి రేపు డిసెంబర్ 1 తారీఖున జరగబోయే మాల మహానాడు శివ గర్జనకు మీరు పెద్ద సంఖ్యలో విచ్చేసి మన అన్నగారు వివేక్ గారి నాయకత్వంలో పేరెంట్లలో జరగబోయే బహిరంగ సభకు 10-15 లక్షల మంది అటెండ్ అయినట్టయితే మన సత్యంతో మనకు తెలుస్తుంది. కానీ మనం అంతా నిద్రపోతున్నాం. దయచేసి మాల సోదరులు పల్లె పల్లె, విలేజ్ విలేజ్, గ్రామ గ్రామం దిగి మనం చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు 1 తారీఖు ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ జై హింద్, జై భీమ్. హైకోర్టు న్యాయవాది తల్లమల్ల హసన్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మాల కులాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి మనందరితోని మాట ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, తెలంగాణ దళితుల ఆశాజ్యోతి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని కోరుచున్నాను. ఈ వేదికను మరి అతి తక్కువ సమయంలోనే మరి అరిగే రామస్వామి వారసులు తమ్ముడు అరిగే మహిపాల్ మరి తక్కువ టైంలోనే 24 గంటల్లోనే ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసినటువంటి నా తమ్ముడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి వేదిక మీదటువంటి మన యొక్క మహాయోధులు, మరి భువనగిరి జిల్లాలో కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి మన కూసంగారి రాజు గారు, మన రత్తయ్య గారు, మన ఎంపీటీ శంకరయ్య గారు, కృష్ణయ్య గారు, అలాగే అన్న అందరు కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, దొంత సత్యం గారు సీనియర్ నాయకులు, మరి రేఖల బాబురావు గారి, వేదిక ముందున్నటువంటి నా తల్లులు, నా చెల్లెళ్ళు, మా అక్కలు, తమ్ముళ్ళు, మహాయోధులు మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గత 3 నెలలుగా మరి ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి అంశాన్ని, ఈ యొక్క తీర్పు దళితుల వర్గాలకు సమవర్గ్యం కాదు, ఈ దళితులను పీడితులను మరి అణిచివేసే విధంగా ఉన్నది, ఈ సమాఖ్య పరిచే విధంగా లేదు, విడదీస్తానికి ఉందని చెప్పి మరి యొక్క మేధావులు, మరి యొక్క వివేక్ వెంకటస్వామి గారి యొక్క నాయకత్వంలో అందరం కూడా విద్యార్థి మేధావులు అనేక మంది కూర్చొని ఈ సమస్యను మరి తిరిగి రాజ్యాంగ హక్కులను పరిరక్షించలో ఎలా మనం ముందడిగేయాలని చెప్పి ఒక సమావేశం చేసిన ఆ నాయకత్వం వహించింది మన వివేక్ సార్. మరి వివేక్ సార్ కూడా ఈరోజు 24 గంటలు నిద్రల ఆహారాలు లేకుండా ఈ దేశంలో కానీ ఈ 29 రాష్ట్రాల్లో ఇంత పెద్ద త్యాగంతో, ఇంత పెద్ద హోదాలో ఉండి
దళితుల కోసం కష్టపడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మన వెంకటస్వామి గారే ఉండని చెప్పి నేను పరిశీలన చేసిన. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా మనువాదుల కుట్రలో కబంధాల హస్తాల్లో ఇరుక్కపోయి రోజు రోజుకు మరి ఈరోజు మన గతంలో మన రాహుల్ గాంధీ గారు తన యొక్క భారత్ యాత్రలో దేశ సమస్యలను చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మన యొక్క దళిత పీడితుల కష్ట సుఖాలు తెలుసుకొని వారు ఎన్నో అవకాశాలు ఇచ్చినారు. అలాంటి అవకాశాలు ఇచ్చిన వారిలో మన వివేక్ వెంకటస్వామి గారిని వాళ్ళ యొక్క త్యాగాన్ని, మన వెంకటస్వామి గారి యొక్క త్యాగాన్ని, వివేక్ గారి త్యాగాన్ని వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి ఈ దళితుల హక్కుల కోసం, దళితుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో మరి వివేక్ గారు ముందుకు రావాలి డాక్టర్ గారు అని చెప్పి వారు స్వయంగా ఆహ్వానిస్తే మరి అప్పట్లప్పుడు వచ్చి మరి తన యొక్క మేధాశక్తితోని, తన యొక్క తండ్రి యొక్క సేవలతోని, వెంకటస్వామి గారి సేవలతోని తాను ఎమ్మెల్యేగా గెలవటం, అలాగే డాక్టర్ వంశీ గారు కూడా వారి పుత్రుడు కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా గెలవటం అనేది మన దళిత జాతికి చాలా ఆనందదాయకం, హర్షదాయకం అని చెప్పి మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దళితులను విడదీయటానికి, దళితులను అణగదొక్కటానికి అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు ఛేదించాలంటే ఈ యొక్క దేశ ప్రజలందరూ కానీ ఎస్సీ వర్గాలందరూ కూడా ఒక తాటి మీడికి తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉందంటే ప్రస్తుత కాలంలో ఒక వివేక్ వెంకటస్వామికే ఉందని చెప్పి రేపు డిసెంబర్లో ఫస్ట్ నాడు జరిగే బహిరంగ సభకు మనం అందరం కూడా పిల్ల పాపలతోనూ, ఉద్యోగులతోనూ, కార్మికులు, కర్షకులు లక్షలాదిగా కదిలొచ్చి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తే అప్పుడు ఈ యొక్క పాలక వర్గాలకు కనుదెరుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి దీనికి ఏంటంటే మనం అందరం కూడా మన మిత్రులు అంటున్నారు, మనం మందకృష్ణ గారు ఈరోజు చాలా అతను వివేక్ వెంకటస్వామి గారు ఈ దళిత సమాజాన్ని మొత్తం ఏకతాటికి తీసుకొచ్చి ఒక ఉద్యమం చేస్తుంటే తనకు నిద్ర పడతలేదు. తను నిద్ర పెట్టకుండా రోజు రోజుకు చాలా ఏదో రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ సమాజంలో మరి మీరు ఎలాంటి సంకేతం ఇస్తున్నారో మరి మన యొక్క మందకృష్ణ గారికి మనకు తెలియజేయాలి. మీలాగా దళిత జాతిని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడిపిన వ్యక్తి కాడు మా వివేక్ వెంకటస్వామి గారు. గొప్ప త్యాగధనులు. మీరేం చేశారు మందకృష్ణ గారు? మీ యొక్క వర్గీకరణ ఉద్యమాన్ని ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉన్నటువంటి ఓటు బ్యాంకును విడదీయాలంటే మాదిగలు విడదీస్తే ఒకవైపు తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి ఒక కుటిలమైన నీతితోని మన దళితులను విడదీయడానికి మిమ్మల్ని ఒక పావుగా వాడుకున్న విధానాన్ని ఈ సభ్య సమాజాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక బహుజన వాదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోనే బహుజన వాదాన్ని ముందు తీసుకొచ్చిన కాన్సీరామ్ నాయకత్వాన్ని కూడా మీరు ఆహ్వానించకుండా ఆ యొక్క బహుజన వాదాన్ని కూడా విడదీసిన వ్యక్తి మా మందకృష్ణ గారు. మరి ఆ రోజే బహుజన నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అధికారానికి వచ్చే అవకాశాన్ని కూడా కోల్పోయిన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది మందకృష్ణ గారు. మరి ఏం చేశారు మీరు? మీకు ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా ఒక జాతిని ముందు తీసుకోవాలని చెప్పి ఆనాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు 99 పార్లమెంట్ ఎలక్షన్లో మీ యొక్క వాదాన్ని పార్లమెంట్లో వినిపించడానికి ఒక అవకాశం ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్లో టికెట్ ఒక మహాయోధిని వెంకటస్వామి మీద పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేసిర్రు? ఆ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను డాక్టర్ సుగుణ కుమార్కి అమ్ముకున్న చరిత్ర నీకున్నది. మరి అలాంటి చరిత్ర నీకున్నది. ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నావు. అలాగే మరి 2004లో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2007లో ఈ దళితులను ఐక్యం చేయాలి, ఇదంతా చిన్న విషయము, ఈ చిన్న విషయాలకు మరి మాదిగలు విడిపోతున్నారు, వీళ్ళంతా అసెంబ్లీలో తీసుకురావాలి, వాళ్ళ సమస్యలను పార్లమెంట్లో అసెంబ్లీలో చర్చించాలంటే మరి మందకృష్ణ గారిని కూడా మరొకసారి మనం అవకాశం ఇచ్చి అసెంబ్లీకి ఆహ్వానించాలని చెప్పినప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మీరు అప్పుడు కూడా ఏం చేశారు? అప్పుడు కూడా ఆ యొక్క ఎమ్మెల్సీ అవకాశాన్ని మీరు తీసుకోకుండా మన నిజామాబాద్లో ఒక రాజేశ్వరరావు గారికి అమ్ముకున్నారు మీరు. అలాంటి చరిత్ర నీకున్నది.
మన మందకృష్ణకు. ఇప్పుడు అంటే నువ్వేంది నీ అవకాశాలను మొత్తం కూడా ఎస్సీల సమస్యలను ఎప్పుడు సమస్య పరిష్కారం కాకూడదు, వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం కాకూడదు. ఎప్పుడు నిరంతరం నీ జీవితకాలం మొత్తం కూడా దళితులను పీడితులను విడదీసి వర్గీకరణ పేరు మీద తీసుకొచ్చి ఎప్పుడు నీ పబ్బం గడపడానికే నువ్వు ముందుకొస్తుంది తప్పించి ఈ సమస్య పరిష్కార దిశకు నువ్వు ముందడుగలేవు. ఈ ఒక్క మాల సమాజం అర్థం చేసుకుంటారు, అలాగే మాదిగ సమాజం కూడా అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. అయ్యా మిత్రులారా, మాదిగ మేధావులు ఉన్నారు, విద్యార్థి మేధావులు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మందకృష్ణ గారు తన స్వలాభం కోసం తప్పించి మన మాదిగ జాతి కోసం కానీ మాదిగ బిడ్డల కోసం కానీ మాల బిడ్డల కోసం గిరిజనుల కోసం అతను ఆలోచన లేదు. మాకుంది అవకాశం. మాల అంటే మహాయోధులు, మాల అంటే మహా త్యాగపరులు, మానవత్వం ఉన్నట్టు మాలలు. అందుకనే మా పివి రావు గారు కూడా మాల రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తన ఏం సంజాబినటువంటి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ మాలా అండ్ అదర్ షెడ్యూల్ క్యాస్ట్ ఒక మా యొక్క ఆలోచనలే ఉన్నది. కాబట్టి మేము అందరి కోసం పనిచేస్తున్నాం. ఈ విషయాలు కూడా మర్చిపోయి మీరందరూ కూడా ప్రతినిత్యం కూడా మా యొక్క పనిచేసే వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు. మాదిగ సోదరులు మాదిగ ఉద్యోగాలు కూడా అర్థం చేసుకొని మీరు మందకృష్ణలో మాయలు పడకుండా దళితుల ఐక్యత కోసం మేము పనిచేస్తున్నాం. ఈరోజు దళితులు ఎక్కడ వెనుకబడిన కులాలంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. మా వివేక్ గారి నాయకత్వంలో రేపు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే వెనుకబడిన కులాలు ఉన్నారో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలలో వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగ అభివృద్ధి విషయాల్లో ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళకు ప్రత్యేక కార్యాచరణ చేయాలని చెప్పి మొదటిగా మా యొక్క సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. మరి అలాంటి మీ దళితుల ఐక్యత కోసం మేము పనిచేస్తుంటే మీరు అంతరం కూడా ఎన్నో సేవలు చేసిన వాళ్ళు. ఒక అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసి చంద్రమౌళి గారిని వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ చేసి కాకా గారు ఎంతోమంది లక్షలాది విద్యార్థులకు ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ లా కాలేజ్ అడ్మిషన్ ఇస్తూ ఈరోజు ఎంతోమంది చదువుకొని ముందుకు వస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్గా ఎంతోమంది మా మధ్యన ఒక మిత్రులు అంటున్నాడు, మా మందుల సామెలన్న మీరు ఏం చేసినారు, మాకు మాదిగా తేడా ఉండదు, మా అందరం కూడా త్యాగదనుడు. ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు కానీ అలాగే మన కాకా గారు కానీ లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ తన ఇండస్ట్రీ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించిన విషయాలు ఉన్నాయి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని మరి మందకృష్ణ చేసే దానికి కూడా మాదిగ సోదరులకు అర్థం చేసుకొని మనం అందరం కూడా రేపు డిసెంబర్ 1కి వివేక్ వెంకటస్వామి గారు కూడా దళితుల ఐక్యత కోసం పనిచేస్తున్నాడు. ఈ దళితుల రాజ్యాంగ హక్కుల కోసం పనిచేస్తున్నాడు. దీనికోసం ఏంటంటే మీరందరూ కూడా మన బిడ్డలు హక్కుల కోసం, మన విద్యార్థుల హక్కుల కోసం, మన యొక్క అందరి కోసం మీరు పనిచేయాలి. ఈరోజు వర్గీకరణ సమస్య వస్తే ఇక్కడ మాదిగోలు కూడా ఏం బాగుపడరు. ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాలను మనం ముందుకు తీసుకొస్తున్నాం. వర్గీకరణ గతంలో చేసారు, ఏం చేసారు మీరు? వర్గీకరణ ఏం జరగలే. ABCD అని చెప్పారు. ఏ వర్గంలో కొంతమందిని, బి వర్గంలో కొంతమందిని, సి వర్గంలో కొంతమందిని, తర్వాత డి వర్గంలో. దీనివల్ల ఏం లాభం జరగలే, నష్టం జరిగింది తప్పించి రేపు మనం డిసెంబర్ 1 నాడు లక్షలాది మంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాదాపు హైదరాబాద్ దగ్గరలో మీ జిల్లా నుంచే 1,00,000 మంది హాజరై ఒక బహిరంగ సభను విజయవంతం చేయటకు మీరందరూ కూడా తప్పకుండా స్వచ్ఛందంగా కలిసి రావాలి. మీకు మీరు వాహనాలు తయారు చేసుకుని ఒకరి మీద ఆధారపడకుండా మీరే స్వచ్ఛందంగా కలిసి రావాలని చెప్పి మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ. ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రియతమ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై భీమ్, జై భీమ్. ఏమయ్యా ఎవరు నా గొంతు పోయింది మాట్లాడి ఎక్కువ సందేశం ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు మీటింగ్కి కేవలము మీతో కలవడానికి, మీ అందరికీ ఒక భరోసా ఇప్పించడానికి, ఏమని మన మాలల ఆత్మ గౌరవం ఏదైతే ఉండాలో ఎక్కడ కూడా మనకు అదేంటే సరైన గౌరవం దక్కట్లేదు. అన్ని చోట్ల కూడా మనకు చిన్న చూపు చూపిస్తున్నారు.
అందరం ఇంట్లో కూర్చుంటున్నామని అన్ని పార్టీలు అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. మనం వాళ్ళ గౌరవం పెంచాలని చెప్పి ఇవి కూడా కార్యక్రమం చేస్తున్నారు. అందరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని చెప్పి సార్ ఏం చెప్తున్నారంటే ఈరోజు మనమందరం కూడా ఇంట్లో నిదానంగా నిమ్మలం కూర్చుంటే కుదరదు. బయట సమాజానికి తర్వాత ఇతర రాజకీయ పార్టీలు ఎవరికైనా మనం అంటే ఏంది తర్వాత వచ్చిందా మనం అంటే ఏంది అనేది చూపడానికి రేపు 1 తారీఖు డిసెంబర్ 1న ప్రతి ఇంటి నుంచి ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు బయటికి కదిలి వచ్చినప్పుడే మనం ఈ పోరాటంలో ఇతర పార్టీలందరూ కూడా మన సత్తా ఏందో చూపించినట్టు ఉంటుందని సార్ తెలియజేస్తున్నారు. ఏంటంటే మనం ఈ రకంగా ఇంకా నిమ్మలంగా కూర్చోవడం సరి అయింది కాదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు చైతన్యవంతమై బయటికి రాకపోతే భవిష్యత్ తరాలకు మనం నష్టం చేసిన వాళ్ళమవుతామని మీ ముందు ఆయన తెలియజేస్తున్నారు. దయచేసి సార్ అభిప్రాయాన్ని ఆలోచన అర్థం చేసుకొని మీరందరూ కూడా ఏమనంటే చాలామంది నన్ను విమర్శిస్తున్నారు. ఈ ఉద్యమం మాలల కోసం తీసుకున్నామని ఎక్కడ కూడా బాధపడేది లేదు. మనము గౌరవం సాధించుకునే వరకు మీకోసం పోరాడతామని చెప్పి సారు మాల జాతి కోసం ఆయన మన అందరికీ అండదండగా ఉంటూ మనకు పోరాటంలో పాలు పంచుకున్నందుకు ఇతర కులస్తులు కానీ ఇతర పార్టీ వర్గాలు కానీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఎక్కడా రాజీ పడేది లేదు. ఏమైనప్పటికీ కూడా జాతి కోసం జాతి అభ్యున్నతి కోసం నిరంతరంగా పోరాటం చేసి జాతి చైతన్య మార్పు అభివృద్ధి కోసమే తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. నిజామాబాద్ నుంచి 500 బస్సుల 500 వెహికల్స్గా అందరూ తరలిస్తున్నారు. పరిగి నుంచి 100, షాద్నగర్ నుంచి 100, అన్ని చోట్ల కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళు జాతి కోసం ఫ్యూచర్లో మళ్ళీ కించపరచుకుంటా జాతిని కాపాడుకోవడానికి ఎంతమంది తరలి వస్తుండ్రో మన దగ్గరికి కూడా తరలి రావాలి, ఆ రోషం రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో తరలి వస్తున్నారు. ఆ క్రమంలో మన దగ్గర కూడా చైతన్యవంతంగా బయటికి ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా కర్తవ్యంగా ధర్మంగా కదిలి రావడానికి మీ వంతుగా మీ వార్డుల్లో కృషి చేసి తీసుకురావాలని సార్ తెలియజేస్తున్నారు. అన్ని మాలల మీటింగ్లో 4 గంటలు క్రమశిక్షణతో విని అందరూ కూడా విజయవంతం చేసినారు. నాగర్ కర్నూలులో 50,000 మంది వచ్చినారు. మనము హైదరాబాద్లో 5 లక్షల మందితో ఈ పార్టీ ఈ మీటింగ్ని విజయవంతం. ఎట్లయితుంది? మనమందరం ఇంటి నుంచి బయటకు వస్తేనే అవుతుంది. మన మీద కూడా బాధ్యత ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మీటింగ్లలో భారీ జనంతో ముఖ్యంగా నాగర్ కర్నూలులో దాదాపు 50,000 వరకు జనం, దానితో పాటు అన్ని విజయవంతంగా జరిగినాయి. ఈ క్రమంలో అది కూడా విజయవంతం జరగాలంటే మనందరం తలుచుకుంటేనే, మనందరం కూడా ఆలోచన పరంగా బయటికి వెళ్తేనే ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ అంశాన్ని మీరు ఆలోచన పరంగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. 120 అంబేద్కర్ స్టాచ్యూస్కి కంట్రిబ్యూట్ చేసిండ్రు. జాతి మంచిగా కావాలి, అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు. మీరు కూడా అంబేద్కర్ ఆలోచన మనసుతోటి సోదర మారి మనము ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలంటే ఈ ర్యాలీని విజయవంతం 5 లక్షల మంది భవిష్యత్తు తరాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి దళితులు గ్రామీణ అట్టడుగు వర్గాల ప్రజలకు చేరుకునే విధంగా రాష్ట్రంలో 125 అంబేద్కర్ విగ్రహాలను స్థాపించి ఇప్పించిన సందర్భం ఉంది. కనుక ఇప్పటికి కూడా ఆ ఆలోచన విధానాన్ని మనం పునికిపుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. 5 లక్షల మందితో చేయాలి. మనం ఒక్కరిద్దరం వస్తే నడవదు.
కుటుంబం వచ్చినప్పుడే మీటింగ్ సక్సెస్ అయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్ల జల్ల కుటుంబం మొత్తం కలిసి కదిలి రావాలని అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే ఈరోజు ఇది ఒక పెద్ద అవకాశం, ఒక పెద్ద సమయం కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ మన వైపు ఉన్నటువంటి ఏదైతే ఇతర పార్టీలు ఇతర వాళ్ళు మనం మీద చేస్తున్న ఆరోపణలు నిందలకు అది కాదు అనేటువంటి నిరూపణ చేయడానికి ఈ గొప్ప అవకాశం అని దీనికోసం ప్రతి ఒక్కరు కదిలి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు పాపలతో పాటు రావాలి. 4 గంటల వరకు ఖచ్చితంగా మైదానంలో ఉండాలని సార్ తెలియజేస్తున్నారు. ఎన్ని బస్సులు వస్తారు కనుక్కో చెప్తారా? మేనేజ్ చేస్తావా? ఎన్ని బస్సులు వస్తే ఎప్పుడు చెప్తావు? బ్రదర్స్, మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మన జిల్లాలో 17 మండలాలు 6 మున్సిపాలిటీలలో ఎక్కువగా మన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక బస్సు ఒక ఏరియా నుంచి ఒక బస్సు చొప్పున తరలి బయటికి రావాల్సిన అవసరం ఉందని దీనికి అందరూ ఆమోదం తెలపాలని తెలియజేస్తున్నాం. ఏమైనా చేస్తారా? బస్సులు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 50 బస్సులు రావాలని మన వివేక్ సార్ కోరుతున్నారు. అంటే రెడీనా? అంతా ఓకే, రెడీ. జై భీమ్. అందరు పైకి ఎత్తండి, వస్తున్నాను. దగ్గర